హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అందమైన ఆరోగ్యమైన బాడీ కోసం ఒక మంచి కషాయం చెప్తాను రండి. అది మా నాన్న మాకు చెప్పిన కషాయం. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారంటే అది 100% ఆరోగ్యమైనది అండ్ న్యాచురల్ కదా. ఇంతకీ ఆ కషాయం ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. కషాయం తయారు చేసుకోవడానికి ముందుగా మనకి కావాల్సింది తులసి ఆకులు, వెల్లుల్లిపాయలు ఒక 4, వాము, పసుపు, ఒక అల్లం ముక్క, అంతే అండి. వీటితోనే మన ఒక అద్భుతమైన టానిక్ రెడీ అవ్వబోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఇందాక చూపించినవన్నీ అందులో వేసుకోవాలి. అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాం కాబట్టి అమ్మ, నాన్న, నేను, మా 2 పిల్లలు మొత్తం 5గురం కాబట్టి నేను మాకు సరిపడేంత మాత్రమే వాటర్ క్వాంటిటీ తీసుకున్నాను. అందుకే 2 పెద్ద గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 2 ఉంటే ఇంకొంచెం తక్కువ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఈ వాటర్ని మరిగించుకోవాలి. అంతే, మంచి ఇమ్యూన్ పవర్తోని మన కషాయం అయితే రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ కషాయం తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాము. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? తులసి ఆకుల్లో విటమిన్ ఏ ఉంటుంది. వీటిని తినడం వలన మన బాడీలోని చెత్తనంతా బయటికి పంపించేస్తుంది. అంతేకాకుండా డైజెషన్ సిస్టమ్ని కాపాడుతూ ఉంటుంది. ఇక వాములో వామిటింగ్స్ తగ్గించే గుణం ఉంటుంది. ఆకలిని పెంచుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, హార్ట్ స్ట్రోక్లు ఇవి రాకుండా కాపాడుతుంది. రెగ్యులర్గా దీన్ని తీసుకోవడం వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి. ఇక అల్లం తీసుకోవడం వల్ల మన మైండ్ చాలా చురుకుగా పనిచేసేలా చేస్తుంది. షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇక వెల్లుల్లి సంగతి చెప్పనక్కర్లేదు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. మెయిన్గా ఒంటిపైన దద్దుర్లు తగ్గించి మాటికి మన బాడీని ఎలర్జీల నుండి కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాకుండా జలుబు, దగ్గును కూడా తగ్గిస్తుంది. బ్రీతింగ్ సమస్యలు అంటే అదేనండి శ్వాసకి సంబంధించిన సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. ఇదిగోనండి, మన కషాయం అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్న వాళ్ళైతే జస్ట్ ఒక్క 2 రోజులు చేసుకొని తాగండి, దెబ్బకి తగ్గిపోతుంది. ప్రామిస్గా చెప్తున్నాను, మాకైతే ఒక 2 రోజుల్లోనే తగ్గిపోయింది జలుబు ఉన్న దగ్గు. చిన్నపిల్లలకైతే టీ గ్లాస్లో ఒక సగం వరకు ఇవ్వండి. మరీ చిన్నపిల్లలకైతే ఇవ్వద్దు, వేడి చేస్తుంది ఇది. ఒక 4-5 ఇయర్స్ పిల్లలకైతే ఇవ్వచ్చు. టీ గ్లాస్లో హాఫ్ వరకే, అంతే. మనమైతే ఫుల్ టీ గ్లాస్ తీసుకోవాలి. జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇదండి మా నాన్న మాకు చెప్పిన ఇంత మంచి కషాయం. మీరు తెలుసుకున్నారు కదా. ఓకే అండి, మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. మీరైతే మన ఛానల్ని మర్చిపోకుండా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా పొట్టిని చూసారు కదా, వాడు పాపం ఇది హెల్త్కి మంచిదిరా అంటే చాలు ఏదైనా తాగిస్తాడు. నా బంగారం వీడు. అలాగే మేము తాగే జ్యూసెస్ కొన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఓపెన్ చేసి అయితే చూడండి. ఆ జ్యూసెస్ అయితే హెల్త్కి చాలా 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 మంచిది. ఎందుకు చెప్తున్నానో ఒకసారి మీరైతే లింక్స్ని ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఓకే అండి, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.